కరీంనగర్ సిపిని దూషించడంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వేణవంకలో సమ్మక్క జాతరకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. జాతర వద్ద ఆయన పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వారిని నెట్టివేశారు. అదే సమయంలో సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. ఇలా డీజీపీ గారు మీరు చూస్తా ఉన్నారు, ఇక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. పూర్తిగానే కౌశిక్ రెడ్డిని ఒక బూచిగా చూపించి పోలీసులకు చెప్తా ఉన్నా, 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. మీ అందరూ మాతోనే పనిచేసిన వాళ్ళు. పోలీసులకు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్రతి పని చేసింది మీకు ఇనోవాలు, ఫార్చునర్లు, అద్భుతమైన పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లు కట్టించింది కేసీఆర్. మీ జీతాలు పెంచిచ్చింది కేసీఆర్. మొన్న మీకోసం కూడా మేము పోరాటం చేస్తే మొన్న ఒక డిఏ కూడా మీకు పడ్డది. అవన్నీ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. నిన్న సంఘటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి నిన్న వీణవంకలోని సమ్మక్క జాతర సందర్భంగా పూజలు చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే అక్కడ వేరే ఇతర వాళ్ళు పూజలు అంటే ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్న వాళ్ళంతా కూడా అక్కడ పూజలు చేస్తుంటే కౌశిక్ రెడ్డి తానే మొదటి పూజ చేస్తానంటూ కూడా అక్కడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత వెళ్లాలని పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులతో నిన్న రోడ్డు పైన బైఠాయించారు. అయితే రోడ్డు పైన బైఠాయిస్తున్న సందర్భంగానే కొంత కరీంనగర్ సిపి పైన అలాగే ఇతర పోలీసు అధికారుల పైన దురుసుగా ప్రవర్తించడంతో పాటు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని మొదట సైదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ రాత్రిపూట అయినా కూడా కౌశిక్ రెడ్డి దుష్ప్రవర్తన అలాగే కొనసాగుతూ ఉండటంతో పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేసి నిన్న సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాత్రి 10:30 తర్వాత విడిచిపెట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.